తర్వాత ఇక్కడ నుంచి ఏం చేసిండు, అక్కడ నుంచి కపెర్నహూములోనికి వచ్చింది. 5వ వర్షం నుంచి చూద్దాం మళ్ళీ ఒకసారి. ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి వచ్చిండు. శతాధిపతి అంటే ఏం చెప్పినా 100 మందికి పైగా ఒక అధికారి, ఉన్నతమైనటువంటి చక్కటి స్థాయి గలవాడు. వచ్చేమంటున్నాడు, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాడు. ఈయన కింద పని చేసే దాసుని పైన కూడా యజమానికి ఏముంది, కనికరం కదా. కింద పని చేస్తున్నాం, మనకంటే చిన్నోళ్ళను కింది స్థాయిలో ఏం చూస్తాం, ఎట్లా చూస్తాం మనం, చీప్గా చూస్తాం, లైట్ తీసుకుంటాం. వాడి బతుకు వాడి బతుకు, నువ్వు నేనేం చేయాలా, నేనైతే మంచిగా ఉన్నా. కానీ శతాధిపతి అట్లా అనుకుంటా, రైట్. అందులో శతాధిపతి ఎవరు తెలుసా, అన్యుడు, రైట్. అన్యుడు అయినప్పటికీ ఆ యొక్క తన కింద పనిచేసేటటువంటి ఆ సేవకుని పైన ఈయనకి ఏముందంటే దయా, కనికరం, ప్రేమ. వాడి ఇంట్లో పడున్నాడు, ఈయన దగ్గరకు వచ్చిండు, రైట్. ఏమున్నది, బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పాను. యేసు ప్రభువుల వారు అంటున్నారు, సరే బిడ్డ మంచిది, నేను వచ్చి వానిని స్వస్థపరచుదనని శతాధిపతితో చెప్పిండంట. మంచిది బిడ్డ, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తా అని చెప్పిండంట. స్వస్థపరుస్తా అనగానే వెంటనే ఈయనేమంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన, నీవు నా ఇంటిలోనికి వచ్చడానికి నేను అంత వాల్యుబుల్ పర్సన్ కాదు, నేను పాత్రుడను గాను. నీవు నా ఇంటిలోనికి రావడానికి వద్దు నాయన, నువ్వు నా ఇంటిలోనికి వచ్చేటంత యోగ్యత నా ప్రభువా నాది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన యేసు ప్రభు దగ్గర అంటే తగ్గించుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, నేను పాపిని, నేను మంచివాణ్ణి కాదు, నీవు పరిశుద్ధుడవు నాయనా, నువ్వు నా ఇంటిలోనికి రావడం ఎందుకులే ప్రభువా. ఎవరైనా తప్పు ఉంటే ఒప్పుకుంటారా? తప్పునే ఒప్పుకోరిన పాపిగా పరిగణించుకుంటున్నాడు తనను తాను. అంటే ఇప్పుడు శతాధిపతి నుంచి నేర్చుకోవాల్సింది ఒకటోది, ఎదుటి వారి పట్ల దయ, ప్రేమ, కనికరం. రెండవది తగ్గించుకోవడం. హల్లెలూయా, తగ్గించుకోవాల. మూడోది ఒప్పుకుంటున్నాడు ఆయన, లేదు నాకంత యోగ్యత లేదు, నువ్వు రాకు ప్రభువా. మరి ఏం చెయ్యాలంటున్నాడు ఆయన, నువ్వు రాకు కానీ ఇంటిలోకి రావడానికి నేను పాత్రుడని కాదు. కానీ ఒకవేళ మనం అట్లా ఉంటుంటాం అంటామా, యశుప్రభు సరే బిడ్డ నేను వచ్చి స్వస్థపరుస్తా అంటే ఏమంట, రండి ప్రభు నేను పోతా ప్రభు, నువ్వు వచ్చేసరే ఎక్కించుకుని వచ్చేసే బండి మీద కదా. మనం అన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం, అహంకారం అన్నమాట అది, అహంకారం, హెచ్చింపు స్వభావం. కానీ వాక్యం ఏముందంటే ఎవడైతే తగ్గించుకుంటాడో తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఎవడైతే తాను ఫస్టే హెచ్చించుకుంటాడో వాడు తగ్గింపబడతాడు దేవుని దృష్టిలో. ఈ శతాధిపతి ఏం చేసిండు, తగ్గించుకున్నవాడే ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ తగ్గించుకునేటటువంటి స్వభావము మన లోపల ఉండాలి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ప్రవ్వా నా ఇంట్లో రావడానికి నేను యోగ్యుడని కాదు నాయనా, నువ్వు నా ఇంటికి రావడం ఏంది ప్రవ్వా, నువ్వు దేవుడవు, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు దైవ నమ్మేస్తుండే నా మొత్తం దేవునికి స్తోత్రం. నా నమ్మేస్తున్నాడు, ఎవరు నమ్ముతలేరు, పెద్ద పెద్ద వాళ్ళు నమ్మడంలే, ఇంకా పరిసయ్యులు సద్దుకాయలు నమ్ముతలేరు. దైవ కుమారుడు దూషణ పలుకుతున్నాడు, సిలువేసి చంపేసేయాల, సిలువ వేయాలి ఈయనని, ఈయన దూషిస్తున్నాడు దేవుణ్ణి అన్నారు. కానీ ఈయన నువ్వు దైవమని నేను నమ్ముతున్నావు, నువ్వు దైవ కుమారుడవు, నువ్వు శక్తి గలవాడవు, నువ్వు బలవంతుడవు, నువ్వు సర్వాధికారివి, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నా ఇంటికి రాకున్నా పర్వాలేదు నాయన, నువ్వు వద్దు, నేను ఎందుకంటే అంతటి వాడిని కాదు, నువ్వు మాట సెలవియ్యు. ఏమని సెలవి మాట, మంచిది వాడు స్వస్థపడతాడు అని ఒక మాట చెప్పును, అక్కడ నా దాసుడు స్వస్థపడతాడు. ఎంత విశ్వాసం. శతాధిపతి ప్లేస్లో మనం ఉంటే తల మీద చేయబెట్టు ప్రభు బజరా, బ్రదర్ కొంచెం ఆయిల్ వేయి బ్రదర్, మంచిగా 1/4 కిలో అంత ఆయిల్ వాడాలి బ్రదర్, ఎక్కువ 90. ఏమి చేసినా కానీ ఆత్మీయ స్థితి పెరగదు. కానీ మనస్సు మంచిగా చేసుకొని, రైట్, హృదయం శుద్ధి చేసుకుంటూ వాక్యానుసారమైన జీవితం జీవించి
తగ్గింపు స్వభావం కలిగి ప్రేమ, దయ, కనికరం అనేటటువంటి గుణాలు కలిగి ఉన్నప్పుడు నీ ఆత్మీయ స్థితి దినదినము వర్ధిల్లుతుంది తప్ప ఏదో ఆయిల్ వేసేసి అనైటింగ్ చేసేస్తే అయిపోతుంది అనేటటువంటి అనుకోవడము పొరపాటు. ఈయన అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, యేసుప్రభుని అంటున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవి నాయన, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, మాట చెప్పును, అంతే అయిపోతుంది. ఎందుకంటున్నాడు? ఇప్పుడు కింద వచనంలో ఉంటుంది, ఎందుకంటే ప్రభువా నేను కూడా అధికారమునకు లోబడవాడిని. నా కింద 100 మంది ఉన్నారు, కానీ నాకు మీద ఇంకొక అధికారం ఉన్నాడు, నా బాస్. ఆయన అధికారానికి నేను లోబడ్డాను. అధికారం అనేది నాకు తెలుసు. అధికారం అంటే ఏందో, ఎట్లాంటిదో, ఎంత పవర్ ఉంటుందో నాకు తెలుసు. నేను అధికారానికి లోబడ్డవాన్ని. అట్లాగే నా చేతి కింద ఉంటారు నాయన కొంతమంది. నా చేతి కింద ఒకరిని పొమ్మంటే వాడు పోతాడు, రమ్మనగానే వస్తాడు. నా చేతి కింద పని చేసే నా దాసుని ఈ పని చెయ్యమంటే చేస్తాడు. ఎందుకు? నేను వీళ్ళకి అధికారమే. నాకు ఒక అధికారం ఉన్నాడు, ఆయన అధికారానికి నేను ఒప్పుకుంటా, లోపడతా. ఎందుకంటే అధికారం అనేది అట్లాంటిది. నా చేతి కింద ఉన్నారు, వాళ్ళకి నేను అధికారిని. నేను కొన్ని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, కూసమంటే కూర్చుంటే లేవమంటే లేస్తాడు, ఏ పని చేయమంటే ఆ పని చేస్తాడు. ఎందుకు చెప్తుండేది? ప్రవ్వా మనుషులపైన ఇక్కడ ఈ 100 మందికి అధికారంగా ఉన్న నా మాటలోనే అంత పవర్ ఉంటే, రైట్, నా పైన అధికారే నాకేమన్నా చెప్తే నేను లోబడేటంత పవర్ ఆయనకుంటే, నువ్వు సర్వలోకాధికారివి కదా నాయన, నువ్వొక్క మాట ఇక్కడుండి బాగవుతాడు పో అని చెప్తే బాగవుతాడు ప్రభువా. ఎందుకంటే అధికారం పవర్ ఏందో నాకు తెలుసు. అధికారానికి లోబడ్డవాన్ని, నా అధికారంకు నా కిందున్న లోబడుతున్నారు. వీళ్ళే ఈ మనుషుల పైన అధికారం గల మా కిందున్న లోబడితే, నువ్వు సర్వలోకాధికారివి. నువ్వు ఒక మాట చెప్తే ఆ పక్షవాయువు, ఆ రోగము కానీ, ఏ స్థితి కానీ, ఏ పరిస్థితి కానీ ఏమైపోతుంది? లోబడిపోతుంది, వింటది, నీ మాట పారిపోతుంది. ఒక్క మాట చెప్పు ప్రభువా. ఇది దేవుడికి ఇప్పుడు ఇక్కడ ఏమర్థమవుతుంది? ఆయన మాటలో ఏముంది? శక్తి, పవర్, రైట్. ఆయన మాటలోనే శక్తి ఉంది. మరి అంత శక్తి గల దేవుణ్ణి మనము సేవిస్తున్నప్పుడు మనకు ఏదైనా పరిస్థితులు, ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే, ఎదురీతలు వస్తే, రైట్, భయంకరమైన సిచ్యువేషన్స్ వస్తే ఏమవుతుంది? ఏం చేస్తాడు ఆయన? సర్వాధికారికి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన అధికారం చొప్పున ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ పరిస్థితులన్నీ ఏమైపోతాయి? నీకు దూరంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనము సేవిస్తున్న దేవుడు సర్వలోకాధికారి, సర్వ సృష్టికి అధికారి, సర్వ సృష్టిని మాటతో చేసినటువంటి పవర్ఫుల్ దేవుడు. పో అంటే పోతుంది ప్రభు అని అంటున్నాడు. అన్నప్పుడు సర్వలోకాధికారి అయినప్పుడు మన జీవితంలో కూడా రేపు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం మనకు ఎదురైతే, మనం చెయ్యలేనిది, మనం దాటలేనిది, రైట్, మనం ఓవర్కమ్ చేయలేనిది ఏదైనా ఉంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? నా దేవునికి నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఆజ్ఞ ప్రకారంగా ఏమైపోతుంది? నా చుట్టూన్నటువంటి ఈ యొక్క పరిస్థితి అంతా కూడా నన్ను విడిచెల్లిపోతుంది. నా ప్రాబ్లం, నన్ను ఇబ్బంది పెడుతున్నా, నన్ను భయపెడుతున్నటువంటి ఏ పరిస్థితి అయినా నా దేవుడి ముందు ఏం కావాల్సిందే? వినవలసిందే, లోబడవలసిందే, నన్ను విడిచెల్లిపోవలసిందే. అందుకే రోమా పత్రికలో ఏమంటాడు? 8వ అధ్యాయంలో 31 నుంచి చూస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధి అంటే ఎవరు? శత్రువు ఎవడు? శత్రువు ఏది? ఎందుకుండది? అధికారైన వీటన్నిటికీ. నీకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్కి అధికారైన, నీకు ఎదురయ్యే సమస్యకి అధికారైన, నిన్ను శోధించేటటువంటి సాతానుకు అధికారైన. అర్థమవుతుందా? మనుషుల రూపకంగా కూడా నీకు ఎవరైనా శత్రుత్వము గనక ఒకవేళ ఉండి నిన్ను అణచివేయాలని చూస్తే వాళ్ళకు కూడా ఎవరైనా అధికారి. అంటే ఆయనను గనక నీ జీవితంలో సేవిస్తే, వాక్యమును నువ్వు కలిగి ఉంటే, ఏదియు ఎంత మాత్రము నీకు హాని చెయ్యద్దు. ఎందుకు? సర్వలోకాధికారి.
నువ్వు సేవిస్తున్న దేవుడు. అందుకు ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు? యేసు ఈ మాట వినంట ఆశ్చర్యపోయినంట, పరేషాన్ అయిపోయాడు. ఎంతటి విశ్వాసము ఈయనకి! అందరితో అన్యుడు, ఇంత నమ్మకమా నేనంటే, ఇంత నమ్మకమా అని ఏమంటున్నాడు ఆయన ఆశ్చర్యపడి. ఆయన ఎంతమంది వస్తున్నారు ఆయన ఏంట? బహుజన సమూహం అనలే అంత ఇప్పుడు అంతమందికి లేని దేవుడి పైన విశ్వాసం ఓలకున్నది, శతాధిపతికున్నది. అందుకే అందరిని పిలిచిండు, ఇక రండిరా నాయన అని చెప్పి ఏమంటున్నాడు, పిలిచి వెంట వచ్చుచున్న వారిని పిలిచి, ఇశ్రాయేలీయులలో ఇంతటి విశ్వాసం ఉన్నవాన్ని నేను సాక్ష్యం, ఆయన దేవుడే సాక్ష్యం చెప్తున్న ఒక మనిషి విషయంలో, ఇట్లాంటి క్యాండిడేట్ని నేను ఎవరిని చూడలే. ఇంత విశ్వాసం. మనకేం విశ్వాసం? అల్ప విశ్వాసం, సగం సగం విశ్వాసం. రైట్? ప్రార్థన చేసుకుంటాము, పని మొదలు పెడతాం, కానీ మళ్ళీ ఏం డౌట్ ఉంటుంది తెలుసా, పని అవుతుందో లేదో. రేపు ఒక పని ఉన్నది, ఆ పని ప్రార్థన చేసుకుంటాము, మళ్ళీ పని మీద మళ్ళీ డౌట్ అవుతుందో కాదు, ఒకవేళ కాకపోతే ఎట్లా అని దానికి కూడా మళ్ళీ ప్లాన్ వేసేస్తుంటారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రార్థన చేసినావా, పని మొదలు పెట్టినవా, నీ ప్రయాణం మొదలు పెట్టినవా, నీ ప్రయత్నం మొదలు పెట్టినవా, అది నీకు దీవెనకరమే అయితే, అది నీకు ఒకడు బ్లెస్డ్ అయితే కనుక దేవుడు ఖచ్చితంగా ఏమంటాడు తెలుసా, నాకు ఇష్టమే. కుష్టి రుతారు అన్నట్టు ఏమంటాడు, నాకు ఇష్టమే చేసేస్తాడు దేవుడు కార్యం. అల్ప విశ్వాసం పెట్టుకోదు, డౌట్ పెట్టుకోదు, అనుమానం పెట్టుకోదు. నేను సేవిస్తున్న దేవుడు నమ్మకమైన దేవుడు, న్యాయమైనటువంటి దేవుడు, పక్షపాతం కాని దేవుడు, సమస్తము సాధ్యం గలవాడు, సర్వలోకానికి అధికారి. ప్రభువ నీ మళ్ళీ అక్కడ ఈ కార్యం నేను చేయనన్నాను ప్రభువా, నీ చిత్తము చొప్పున నన్ను నడిపించిన ఆయన. హల్లెలూయా. నీకు అది ఆశీర్వాదకరమే అయినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అని ఆశీర్వాదకరంగానే మలుస్తాడు. ఇంతటి వాడిని ఎవరిని కూడా నేను చూడలేదు. అనేకులు తూర్పు నుండి వాళ్ళకి చెప్తున్నాడు వచ్చిన వాళ్ళు, ఇంతటి విశ్వాసంగా ఇశ్రాయేలు నేను ఎవరిని చూడలేదు. రేపట్లో తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇసాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూసుంటారు. గాని అన్నాడంటే ఏదో ఉంది మళ్ళా న్యూస్. వాళ్ళు కూర్చుంటారు కానీ రాజ్య సంబంధులు. ఎవరు రాజ్య సంబంధులు? పరలోక రాజ్య సంబంధులు. ఎవరు పరలోక రాజ్య సంబంధులు? దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి మనమే. రాజ్య సంబంధులైన మీరు మాత్రము ఏముంది, తోయబడతారు. డౌట్ మీరు వచ్చాడు మాత్రం డౌట్. ఎప్పుడు? ఇట్లాంటి అల్ప విశ్వాసం పెట్టుకుంటే, ఇట్లాంటి అపనమ్మకాలు పెట్టుకుంటే. రైట్? నీ యాత్ర ఎట్లున్నాడు? విశ్వాస యాత్ర ఉండాల. దేవుడు నాతో ఉన్నాడు అంతే. అది నువ్వు అనుకున్న పని కానీ కాకపోని ఏమనుకోవాలా, ఓహో ఇది నాకు అవసరం లేదు కనుక, ఇది నాకు ఆశీర్వాదం కాదు కనుక అవ్వట్లేదు. దేవుని నడిపింపు ఏముందో ఇందులో ప్రభు. అందుకే ఏమనుకోవాలా, ప్రతి విషయంలో తెస్సలోనికైనా ఉంటుంది, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటానే వాళ్ళు. ప్రభు నీ పని అయినా కాకున్నా, నీకేమైనా జరిగినా, నువ్వు అనుకున్నది జరిగినా జరగకున్నా ఏమన్నా, ప్రభువా నీకు స్తోత్రం. ఎందుకు చేయలేడు ప్రభువు నా జీవితంలో? ఎందుకైతే లేదు ఇది? ఆయన ఉద్దేశంలో లేదేమో, అది కాకపోవడమే నాకు మంచిదేమో. కాబట్టి ప్రభువా నీకు స్తోత్రం. నేను అయితే ఏమైతుండో మరి నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం, అందుకే చెయ్యలేడు. అయింది అంటే ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనమాట. అయితే ఇది దేవుడు ఇచ్చింది. ప్రతిదీ మన జీవితంలో దేవుడి ద్వారానే, దేవుడి మూలంగానే కలుగుతుంది. తినే తిండి కాడ నుంచి వేసుకునే వస్త్రాల కాడ నుంచి నా వలన అమ్మ వలన కావట్లే, దేవుడి మూలంగా కలుగుతుంది. కాబట్టి ప్రతి దానికి దేవుడు అన్యాసుడు కాదు అని నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో ఏదైనా కాకుండా ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా అని దేవునికి వందనాలు చెప్తూ వెళ్ళాల. కాబట్టి రాజ్య సంబంధులు మాత్రము తూర్పు నుంచి పడమర నుంచి వచ్చి అబ్రహాము, ఇసాకు, యాకోబు దగ్గర కూర్చుంటారు పరలోక రాజ్యంలో. కానీ మీరు మాత్రం వెలపట చీకటి గదిలో బాధపడతారు. అక్కడ ఏముంటది? పండు కొరుకుటయు మీతో చెప్పుచున్నాను నేను. అంతటా యేసు రైట్, శతాధిపతి ఇక్కడ రా, నువ్వు దగ్గర రా. రైట్, ఇక నువ్వు వెళ్ళు. నీవు ఏదైతే విశ్వసించినావు, ఏం విశ్వసించిండు ఆయన?
నువ్వు అధికారివి ప్రభువా, నువ్విక్కడ పోతుంది అని చెప్పు, బాగవుతాడని చెప్పు. వాడు అక్కడ బాగవుతాడు, నేను నమ్ముతున్నా, నాకు తెలుసు నువ్వు సర్వాధికారివి అని ఏదైతే నువ్వు విశ్వసిస్తున్నావో దాని ప్రకారం అవుతుంది పో అన్నాడంట. నీకు అగునుగాక అని శతాధిపతితో చెప్పాను. చెప్పిన వెంటనే ఇక్కడ ఏ సెకండ్ అయితే చెప్పిండో అదే గడియలో ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. నీ విశ్వాసమును బట్టి నీ జీవిత ప్రయాణం ఉంటుంది. నీ విశ్వాసం ఎంత స్ట్రాంగ్ ఉంటే నీ జీవితం అంత స్ట్రాంగ్గా పోతుంటుంది. నువ్వు విశ్వాసంలో ఎంత బలహీనంగా ఉంటే అంత బలహీనంగా పోవాల్సి వస్తుంది. నువ్వు స్ట్రాంగ్ ఉంటావు, కానీ వీడొచ్చి ఏం చేస్తాడు? రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను, నువ్వు దైవ కుమారుడు అయితే శోధిస్తుంటాడు. వీడు డౌట్స్ క్రియేట్ చేస్తాడు. ఒకవేళ కాకపోతే, ఒకవేళ రాకపోతే దేవుడు వింటలేడేమో మరి నీ మాట, మరి లేకపోతే ఎందుకు చెయ్యడు, మరి అలాగ అయింది కదా నీకెందుకు కాలే, ఇటువంటి అన్ని థాట్స్ తెస్తాడు. అప్పుడు నువ్వేమనాలా? ఓర్ నాయనా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ నా దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడరా, పోయి నుంచి అని చెప్పాలా సాతానుకు. ఓర్ నాయనా, నేను కార్యం కావాలనుకున్నా, నువ్వు అవుతుందా కాదా, కాకపోతే ఎట్లా అని నన్ను శోధిస్తున్నావు కదా, అది అయితేనే కాదు నేను బతికేది, నా దేవుని నోట నుండి వచ్చిన ఇదిగో ఈ మాట వల్ల నేను బతుకుతా, అది కానీ కాకపోని నా దేవునికి స్తోత్రం, పోయిడికెళ్ళి అనాల. వాడు విశ్వాసి. హల్లెలూయా. అర్థమవుతుందా? వినే ప్రతి మాట జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉండాలంటే ఇప్పుడు వింటున్నటువంటి ఈ వాక్యాన్ని ప్రతి దినం నువ్వు మళ్ళీ ఏం చేయాలని రిమైండ్ చేసుకోవాలా. దీవారాత్రములు, రిమైండింగ్ అంటే ధ్యానిస్తుండాల. దీవారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకు దివారాత్రాలు ఇది ఒకవేళ నీ మనసులో నీకు ధ్యానం అంటే గుర్తు చేసుకుంటా ఉన్నావు అనుకో ఈ వాక్యాన్ని, ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తావు? అరే నేను ఒకసారి చదువుకున్నా కదా, మొన్నటిదాకా కూడా అదే నేను ధ్యానం చేసినా కూడా, ఇట్లా అవుతుంది, అట్లయితే అట్లయితుంది, అయినా కానీ అక్కడ కారణం ఇది కదా, దేవుడి నడిపి పట్లుంటుందని చెప్పి చదువుకున్నా కదా, నేను తెలుసు కదా, నాకు ఏముంది లేకపోతావు ధైర్యంగా. ఎందుకు దాన్ని అది ఆ వాక్యం ఏందో నీకు తెలుసు కాబట్టి, నువ్వు ధ్యానించినావు కాబట్టి. ధ్యానించలేవనుకో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎందుకు ఇట్లా అయిందో ఏమో, ఎందుకు అట్లా కాలేదేమో, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తుండే ఏమో. వాళ్ళు మాట్లాడతారు అట్లా, దీవారాత్రంలో ధ్యానించిన వాళ్ళు మాట్లాడతారు. ధ్యానించినోడు ధన్యుడు. ఎందుకు? అసలు ఏమి జరుగుతుందో వాడి జీవితంలో, దైవ చిత్తం ఏముందో వాడు ఎరిగి నడుస్తుంటాడు కాబట్టి వాడు ధన్యత్వంలోనికి పోతాడు. దేవుని నామానికి స్తోత్రములు.